మిగిలిన వీళ్ళందరూ కలిసి సంకీర్తన చేస్తూ ఉంటే శ్రీవాస అద్వైతాచార్య వాళ్ళ ఇంట్లో కూర్చొని వీళ్ళు తెల్లవారులు భాగవతం చదువుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. భాగవతం చదువుకుంటూ ఉండేవాళ్ళు, భగవంతుడి యొక్క కీర్తనలు చేస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి పిచ్చి పట్టింది, ఏమైనా భక్తి చేయాలంటే తెల్లవారులు కూర్చొని చేయాలా, అలా హరే కృష్ణ అని గట్టి గట్టిగా అరవాలా, మనసులో చేసుకోవచ్చు కదా, వీళ్ళకి ఏమొచ్చింది, మాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి వెళ్ళి, అప్పుడు ముస్లిం రాజ్యం కదా, వెళ్ళి అదుర్క రాజుకి కంప్లైంట్ ఇవ్వడం. వాళ్ళు వచ్చి అంత నానా రభస చేయడం. ఒకరోజు వాళ్ళందరూ కలిసి ఏమంటారు అంటే శ్రీవాసాచార్యుడు వాళ్ళ ఇల్లును పీకేసి గంగలో పడేస్తాము అని చెప్పేసి అందరూ అనుకుంటారనమాట. అలా అనుకునేసరికి ఇంకా అద్వైతాచార్యుల వారికి బాగా కోపం వచ్చిందనమాట. అసలు ఏమనుకుంటున్నావు, ఇంత పిలిస్తే నువ్వు రావట్లేవు, నువ్వు ఇంక ఇప్పుడు రాలేదనుకోండి, నీ యొక్క సేవకుని కాదు, నువ్వు నా స్వామివి కాదు అని చెప్పేసి మీరు రాకపోతే నేనే ఖడ్గాన్ని తీసేసుకొని అందరిని చంపేస్తాను అనేసి అంటాడు అనమాట. సో అలా చైతన్య మహాప్రభు సరే ఇంకా అద్వైతాచార్యుల వారి యొక్క ఓపిక పోతుంది అని చెప్పేసి తను ఆవిర్భవిస్తారనమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా మనందరినీ ఉద్ధరించడం కోసంగానే ఆవిర్భవించినటువంటి వాళ్ళు. మనం ఇక్కడ ఎంత హరినామం చేస్తే అంత లాభం మనకి, ఇంకా అంత సంతోషం వాళ్ళు కూడా పడతారనమాట. వాళ్ళ యొక్క కృప మనం పొందుతాం. ఈరోజు మనం చూడబోయేవన్నీ కూడా ఆచార్యులు ఎవరైతే ఈరోజు గోధుమ వెళ్తున్నామా, ఇక్కడ వెళ్దాం, నవద్వీప్లో చైతన్య మహాప్రభు వారి యొక్క భార్య విష్ణుప్రియాదేవి, లక్ష్మీదేవి ఆమె కూడా. అయితే చైతన్య మహాప్రభు తను 25 సంవత్సరాలు ఉన్నప్పుడే సన్యాసం తీసుకుంటారు. 25 సంవత్సరాలు ఉన్నప్పుడే సన్యాసం తీసుకుంటారు. భార్య తల్లిని వదిలేస్తారు. చైతన్య మహాప్రభు కృష్ణ. సో ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత తను ఒకరే ఉంటారు కదా. సో వాళ్ళ బాబాయ్ కొడుకుంటారనమాట ఆమెను చూసుకోవడానికి. ఆమె ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో ఆయన మనస్సులో నుంచి ఒక విగ్రహాన్ని ఆమె కోసం ఇస్తారనమాట. ఆమె ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్ర జపము ఎన్ని మాలలు చేస్తే అన్ని బియ్య గింజలు పక్కకు పెట్టుకునేది, అంతే అన్నం వండుకొని అది భగవంతుడికి అర్పించి ప్రసాదంగా స్వీకరించేది అనమాట. అలా చివరికి ఆమె ఆ చైతన్య మహాప్రభు విగ్రహంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. సో ఆ విగ్రహ దర్శనానికి వెళ్తాము. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా, చైతన్య మహాప్రభు యొక్క ఈ ప్రచారాన్ని అంతా చేసేటటువంటి ఈ గురువుల్లో మన ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన గురువు గారు జగన్నాథ్ దాస్ బాబాజీ. ఆ జగన్నాథ్ దాస్ బాబాజీ కూర్చొని జపం చేసేటటువంటి భజన కుటీర్ ఉందన్నమాట. ఆ భజన కుటీర్ దర్శనానికి ఈరోజు వెళ్తున్నాం. ఆ 2 దర్శనం చేసుకొని వస్తాము. ఈరోజు సాయంత్రం యోగపీఠ్ వెళ్తామా, చైతన్య మహాప్రభు పుట్టిన స్థలానికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు. గంగ ఇప్పుడు మనం వెళ్తాం. గంగ దాటేసి మనము నవద్వీప్ వెళ్తాం. మనం ఇప్పుడు గంగ ఇటు సైడ్ ఉంది, మనం ఇక్కడ ఉన్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చైతన్య మహాప్రభు పుట్టిన ప్లేస్ ఉంది. ఆ గంగ ఇలా లేదు, ఇలా ఉంది, క్రాస్గా ఉంది. సో అలా చైతన్య మహాప్రభు ఆయన ఇంటి ముందరికి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా గంగ ఉంటుంది. అలా చుట్టూ చాలానే ఉంది గంగ, చుట్టూ గంగనే ఉంది. సో అలా అయితే ఇక్కడే పుట్టింది. జస్ట్ 1.5 కిలోమీటర్ అంతే. కోల్కతాలో పుట్టింది మా ప్రభుపాద్ పుట్టింది కలకత్తాలో. అయితే మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ రూమ్లోనే కూర్చొని మనము నెక్స్ట్ సాయంత్రం పోయే ప్లేస్ గురించి చెప్పుకోవచ్చు. శ్రీవాసంగం గురించి ఫస్ట్ మరి మీరు ఇప్పుడు నవద్వీప్కి వెళ్ళేసి వచ్చి పెద్ద టెంపుల్కి వెళ్తాం. తను ఈ ప్లేస్ చైతన్య మహాప్రభు పుట్టింది ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పేసి మొత్తం ప్రపంచంలో పెద్ద గుడి కట్టాలని ఆయన కళ ఉంది. అందుకని చెప్పి ఆయన కళ నెరవేర్చడం కోసం కానీ ఇప్పుడు ఈ గుడి ఉంది కదా, ఆ గుడి కట్టున్నారు అనమాట. ఆయన అప్పుడే చెప్పారు ఇక్కడ చంద్రోదయ మందిర్ కట్టాలి, మొత్తం ప్రపంచంలో మొత్తం విశ్వంలో అందరికీ తెలియాలి చైతన్య మహాప్రభు అంటే ఎవరు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి. అలా ఆ గుడి మధ్యాహ్నం మనం వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ అంతే అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, ఒక కన్స్ట్రక్షన్ లోపల ఉంది. తర్వాత ఇప్పుడు ఈరోజు పొద్దున మీరు దర్శనం చేసుకున్నారు కదా, ఆ విగ్రహాలని ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఇప్పుడు కృష్ణుని అంశతోనే చైతన్య మహాప్రభు. కృష్ణుడే అంశ కాదు, కృష్ణుడే. మరి అన్ని సంవత్సరాలు మరి మామూలు జీవితం గడిపింది మన కోసం, అచ్చా మా సమాజాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు. అంటే ఆయన
ఎప్పుడు అంటే ఆయన డివోషన్లోకి ఎప్పుడు వచ్చింది? పుట్టినప్పటి నుంచే డివోషన్ కృష్ణుడే కదా. కాకపోతే ఆయన చిన్నప్పుడు ఎట్లయితే కృష్ణుడు లీలలు చేసిన అల్లరి చిల్లర పనులు, ఈయన కూడా చాలా అల్లరి పనులు చేసేటోడు. వెళ్ళేవాడు ఆ బాపన వాళ్ళందరూ గంగ దగ్గర కూర్చొని పూజ చేస్తుంటే వాళ్ళ ఆర్తి ప్లేట్లు దొంగలు ఇచ్చినవాడు. అక్కడికి వచ్చిన అమ్మాయిలు ఆడవాళ్ళ రేవు వేరే సైడు, మగవాళ్ళ రేవు వేరే సైడ్ ఉంటే వీళ్ళ బట్టలు తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టేవాడు, వాళ్ళ బట్టలు తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టేవాడు. ఆ విధంగా చాలా చేసేవాడు. ఈయన అంశాలు ఆయన చేసేవాడు. అన్ని అల్లరి పనులు ఈయన కూడా చేశాడు. ఇంకా ఈయన పుట్టిన తర్వాత ఏడుస్తూ ఉంటే హరే కృష్ణ మహామంత్రం చెప్తే రోజు మూసుకొని ఉండేవాడు అనమాట. అందరితో హరే కృష్ణ మహామంత్రం చెప్పించాలని చెప్పేసి ఊరికేడ్చేటోడు. ప్రతి ఒక్కరు ఇరుగు పొరుగు ఎవరు ఆయన చూస్తున్నారు, ఎవరు ఇరుగు పొరుగు. ఇప్పుడు ఆ పిల్లడు పుట్టాడని చూడడానికి వచ్చాము, ఇంకెవ్వరం కూడా ప్రతిరోజు వస్తామంట. ఎందుకంటే ఆయన అంత అందంగా ఉంటాడు కదా. వచ్చిన వాళ్ళు ప్రతిరోజు వస్తారు. ప్రతిరోజు వచ్చి నేను కొంచెంసేపు వెతుకుంటా. అసలు మొత్తం ఊరంతా సచిమాత ఆంగంలోనే ఉండేదంట. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన ముఖం చూడడము, ఆయన కొంచెం ఏడవగానే అందరూ హరికృష్ణ కీర్తన చేయడం. అదే అట్లా అందరినీ చేయిస్తాడు. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఊరికి ఇట్లా ఇంటి ముందర నుంచి రసగుల్లా అమ్మేవాళ్ళు, పేలాలు అమ్మేవాళ్ళు, బనానాలు అమ్మేవాళ్ళు అందరూ వెళ్తూ ఉండేవాళ్ళు కదా. వెళ్ళి అదేంటి ఆ బండ్ల మీద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుకొచ్చుకునేటోడంట. అడుకొచ్చి తను ఏం చేసేవాడంటే వీళ్ళందరూ కీర్తన చేయడానికి ఇంటికి ఆడవాళ్ళందరూ వచ్చేవాళ్ళు కదా, వాళ్ళందరికీ ఇచ్చేవాడంట. ఆ విధంగా చైతన్య మహాప్రభు చేస్తూ ఉండే అనమాట. ఒకరోజేమో వాళ్ళమ్మ మంచిగా అన్ని బంగారు నగలు వేసి ఆయనను అలంకరిస్తుంది అనమాట. ఇంత 2 సంవత్సరాలనే ఏమో ఉంటాడు. 2 దొంగలు చూస్తారనమాట. అయ్యో చాలా మంచి నగలు వేసాడు పిల్లోడు, వీధిలో ఆడుకుంటున్నాడు, వీడిని ఎత్తుకొని పోయి నగలన్నీ తీసేసుకుందాము అని చెప్పేసి ఆ 2 దొంగలు ఏం చేస్తారంటే పిల్లోడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మనుషుల దగ్గరికి వెళ్ళి నగలన్నీ ఒలిచేసుకుందాము అనేసి అనుకుంటారు ప్లాన్ చేసుకొని. పాపం ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు కనిపిస్తున్నారంట. అది కిందికి దించితే ఏడుస్తున్నాడంట, ఎత్తుకుంటే ఊరుకుంటున్నాడంట, మోసిన కొద్ది బరువవుతున్నాడంట. పాపం తిరిగి ఎక్కడ ఒంటరిగా అసలు చూద్దాం ఎక్కడ ప్లేస్ అట్లా ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు. మధ్యలో ఏడ్చినప్పుడల్లా రసగుల్లా ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, అలానే ఎత్తుకుంటున్నారు. ఇక్కడేమో సచిమాత జగన్నాథ మిస్టర్లకు భయం ఇస్తున్నాయో, పిల్లోడు ఇంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళాడు, అందరితో లేదు నిమ్మాయి రాలేదు అంటారు. ఎక్కడ చూసినా దొరకడు. అందరూ వెతికిస్తున్నారు. చివరాఖరికి దొంగలు తిరుగుతూ మళ్ళీ సచిమాత అంగడికే వచ్చారంట. ఆ విధంగా అమ్మాయి ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ దింపేసి వీటి నగలన్నీ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు దింపుతారంట. దింపగానే అందరూ వచ్చేస్తారంట. ఆహా నిమ్మాయిని తీసుకొచ్చారు, మీరు ఎంత గొప్ప వాళ్ళే అండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి సన్మానం చేద్దామని చెప్పి వీళ్ళు లోపలికి వెళ్ళి శాల్వాలు, ఆకులు, ఒక్కలు అన్ని తెద్దామని చెప్పేసి అందరూ వెళ్ళి అందరూ బయటకు వచ్చేసరికి ఆ ఇద్దరు మాయమైపోతారు. అయ్యో నారాయణుడు స్వయంగా వచ్చి మా పిల్లోడిని పంపించుంటాడు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అనుకునే వాళ్ళు అనమాట. అట్లా చాలా లీలలు చేశాడు తను ఇక్కడ. కృష్ణ వాళ్ళ దాంతో ఇప్పుడు ఆయన అంశంతో పుట్టిన వాళ్ళంతా అలర్ట్ చేసిన వాళ్ళే. మరి ఆయన లీల ఇప్పుడు అందరు ఎట్లా, ఇప్పుడు అంత అల్లరి చేయకపోతే ఆయన చూసి నువ్వు ఎట్లా అట్రాక్ట్ అవుతావు? సైలెంట్ గా ముద్దలో ఉన్నాడు అనుకో, ఆ పిల్లోని చూసి ఎవరు అబ్బా ముద్దుకున్నాడు ఎత్తుకుందామని ఎవరైనా వస్తారా? అలా అల్లరి చేస్తేనే కదా అందరు ఆయన ఆకర్షించేవాళ్ళు కదా. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లడు భగవంతుడు మనందరిని అట్రాక్ట్ చేయాలంటే ఆయన అట్లాంటి లీలలు చేయాలి. ఇప్పుడు అట్లాంటి లీల చేయకపోతే ఎవరు అట్రాక్ట్ అవుతారు? రాముడు కూడా చాలా లీలలు చేసింది. కాకపోతే మనం రామాయణంలో రాముడి యొక్క బాల్య లీలలు మనం చదువుకోలేదు. అల్లరి అంటే ఆయన దొంగతనాలు అట్లాంటివి చేయలేదు. రాముడికి ఎవరు కూడా లీలా భేదం ఏమి లేదు. అందరూ అప్పుడు అదే వీళ్ళు చాలా తక్కువ కాస్ట్ వాళ్ళు అనుకునేవారు. కానీ రాముడు అలా కాదు. ఆయన ఎలాంటి వాడైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు, వాళ్ళని వెళ్ళి ఆలింగనం చేసుకునేవాడు. రాముడు కూడా చాలా లీలలు చేశాడు. రాముని దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కడ దూర ప్రదేశాల నుంచి భక్తులు అందరూ కూడా వచ్చేవాళ్ళంట. అయితే మరి ఊరికే అనవసరంగా ఎవరిని రాణిస్తారు? వాళ్ళందరూ కూడా రకరకాల వేషాల్లో వచ్చి రాముడి దర్శనం చేసుకున్నారు. అయితే కాక్భూషణ్ డిజీ అని ఒకతను ఉంటారనమాట, గొప్ప భక్తుడు కాకి. అయితే రాముడి దర్శనం కోసం
కోసం అని చెప్పి తహతలాడుతుండేవాడు అనమాట. రాముడు ఎప్పుడైతే తిని పడేసినటువంటి ఏదైనా పదార్థం దొరుకుతుందా అని వెయిట్ చేస్తుండేవాడు అనమాట. ఆ కాకుషండి వచ్చాడని చెప్పేసి రాముడు ఒకరోజు తను తినేటటువంటి అన్నాన్ని కొంచెం అలా విసిరితే వచ్చి కాకి తీసుకొని అలా వెళ్ళిపోతుంది అనమాట. అయ్యో అంత పెద్ద కాకి వచ్చింది, రాముడికి ఏమవుతుంది అని చెప్పేసి కౌసల్య సుమిత్ర వీళ్ళందరూ భయపడ్డారు. కానీ ఆ రాముడికి తెలిసి అతను పాపం ఎంత పరితపిస్తున్నాడు, ఆ ప్రసాదం కోసం తిరుగుతున్నాడు అని చెప్పేసి. అలా అందరూ కూడా అన్ని లీలలు ఉన్నాయి, కాకపోతే మనకి తెలియదు. మనం వాటిని చదువుకున్నప్పుడు మనకు తెలుసు. మనకు కాకి మీద నెగిటివ్ చెప్పేది తప్పితే పాజిటివ్ చెప్పలేవు. పాజిటివ్ కాకులు కూడా ఉన్నాయన్నమాట, రాముడి భక్తులు. అంతే కదమ్మా, రాముడి ప్రసాదం అనుకుని తహతాలా అన్నాడు అంటే భక్తుడే కదా. మరి అదే రాముడి భక్తుడు. మరి చనిపోతే పక్షి పెట్టాలంటే కాకెచ్చి పుడితేనే వీళ్ళు మనశ్శాంతిగా, చనిపోయిన వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారంటారు. మొక్కుతారు కదా, ఏ కోరిక లేదు, అందరూ. అందుకే కాకిని వాహనంగా చేసుకుంది సూర్యభగవానుడు.